నైరుతి రుతుపవనాల కదలికలతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. తీవ్రమైన ఎండలు అలానే వేడికి అయితే ఉపశమనం కలిగేలా అయితే ఈ రోజు వాతావరణం అయితే ఏర్పడడం అయితే జరిగింది. సోమవారం ఉదయం వేకువజాము 4 నుండి కూడా ఇప్పటి వరకు కూడా భారీగా అయితే విశాఖ నగరంలో అయితే వర్షం కురవడం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయం కావడం అయితే జరిగింది. అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు అయితే దాదాపు ఈ రోజు నుండి మరో రాబోయే 2 రోజుల వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా అనకాపల్లి, అల్లూరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, బాపట్ల, ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ఈ యొక్క వర్షం అనేది అత్యధికంగా కురవడం అయితే కుదురుస్తుందన్న విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలానే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలతో అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్న విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, రాయలసీమ ప్రాంతంలో అయితే అక్కడక్కడ ఎక్కువ వర్షాలు కురుస్తాయనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ఇది నైరుతి రుతుపవనాలు గతంలో మే నెలలో ఏదైతే నైరుతి రుతుపవనాలు విశాఖ సాగర్ తీరాన్ని పాటు అలానే తెలుగు రాష్ట్రాల వైపు తాకడం అయితే జరిగింది. కానీ అవి కాస్త మందగించడంతో మరోసారి ఇవి అంటే కదలికలు మొదలవడంతో అయితే ఈ యొక్క వర్షాలు కురుస్తున్నాయనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో అయితే చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతం అయితే ఎప్పుడు కూడా కాస్త ఖాళీగా ఉంటుంది, కానీ ట్రాఫిక్ కూడా అంత ఎక్కువగా ఉండదు. కానీ ప్రస్తుతం ఈ యొక్క వర్షాల కారణంగా అయితే ఎక్కడికక్కడ నీరు చేరిపోవడంతో అయితే మొత్తం కూడా ట్రాఫిక్ అనేది కొంచెం అంతరాయం కలిగే విధంగా అయితే కనిపిస్తుంది. ప్రజలు కూడా దీన్ని ఉదయం నుండి కూడా ఈ యొక్క వర్షం ఆగకుండా కురవడంతో అయితే ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కోవడమే జరుగుతుంది. కానీ స్థానికంగా జీవీఎంసీ అధికారులు కావచ్చు, అలానే జిల్లా యంత్రాంగం కావచ్చు, ఎక్కడికక్కడ వెంటనే ఆ వాటర్ అనేది ఇక్కడ రోడ్స్ పైన రాకుండా దాన్ని వెంటనే క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ 2 రోజులు అయితే వర్షాలు కురుస్తాయనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క వర్షాలకు సంబంధించి ఏవైతే ముందుగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ యొక్క నైరుతి ఋతుపవనాల కదలికలు అయితే మరోసారి మొదలవడంతో అయితే తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వర్షానికి సంబంధించి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులతో పాటు స్థానికంగా ఉన్న అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఈ యొక్క మోస్తరు వర్షాల నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ చర్యలు కానీ, అత్యవసర సేవలకు సంబంధించిన అవసరాలు కానీ ఈ యొక్క కలెక్టర్తో పాటు జీవీఎంసీ అధికారులు కూడా పర్యవేక్షించడం అయితే ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క వేటకి ఎవరైతే మత్స్యకారులు వెళ్తారో వాళ్ళు కూడా ఈ 2 రోజులు కూడా వేటకు వెళ్ళొద్దనే విషయాన్ని కూడా మత్స్యకార శాఖతో పాటు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్.